హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. ఈరోజు బఠానీ వడలు క్రిస్పీగా, అలానే టేస్టీగా, పర్ఫెక్ట్గా, అలానే అందరూ చేసుకునే విధంగా సింపుల్ మెథడ్లో చెప్తాను. నేను వేసే మసాలా వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ మసాలానే వేసుకుంటాము, కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న చేంజెస్ వల్లే టేస్ట్ డబుల్ అవుతుంది. కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న బఠానీ, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే మసాలా. ఇప్పుడు మసాలా దంచుకుందాము. దానికోసం 5 లవంగాలు, 1 ఇంచు చెక్క, ఈ రెండింటిని పొడి చేసుకోవాలి. తర్వాత అల్లం, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దంచుకోవాలి. మసాలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బఠానీ గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీనిని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్లా చేయకూడదు. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. తరువాత పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఇలా అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. బఠానీ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. తరువాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలాంటి రెసిపీస్లో జీలకర్ర యాడ్ చేయడం వలన డైజెషన్కి హెల్ప్ అవుతుంది. పిండి చూడండి ఎంత పొడిగా ఉందో. నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేసామంటే మసాలా వడలు క్రిస్పీగా రావు, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. సాల్ట్ సరిపోలేదు, 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. తరువాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, అలానే ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతాయి కదా, అలాంటప్పుడు ఈ వడ చేసి పెట్టండి. ఎలా చేశారని అందరూ అడుగుతారు, అంత బాగుంటుంది. ఆయిల్ వేడయింది, వడలు వేస్తున్నాను. ఇలా చేత్తో కొంచెం కొంచెం అద్దుతూ వేసుకోవాలి. చేతికి అస్సలు అంటుకోదు. నేను చేతికి ఆయిల్ కూడా అప్లై చేయలేదు, అలానే హ్యాండ్ కూడా తడి చేసుకోలేదు. కానీ వడలు ఈజీగానే వస్తాయి. ఇదంతా మనం పిండి ప్రిపేర్ చేసుకోవడంలో ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. నేనైతే బైండింగ్ కోసం ఎలాంటి పిండి యూజ్ చేయలేదు. మీకు ఒకవేళ పిండి లూజ్ అయినట్లు అనిపిస్తే కనుక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ బఠానీ వడలు ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుని తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. కలర్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను. ఈ వడలు చేయడం కోసం నేను 250 గ్రామ్స్ బఠానీ తీసుకున్నాను. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.